అంబటి రాంబాబు ఫేజ్ 2 మనం ఇప్పుడు చూడొచ్చు. అంటే ఇప్పుడు మనం రణరంగంలోకి రాంబాబు అనుకోవాలా సార్? ఎందుకంటే ఆయన మళ్ళీ ఏం తగ్గే పరిస్థితి ఉండదు, మళ్ళీ ప్రభుత్వం టార్గెట్ చేస్తూ ముందుకెళ్తాడా, లేకపోతే ప్రభుత్వానికి భయపడి కాస్త వెనకడుగు సైలెంట్ అయిపోతాడా? లేదు, ఇదివరకు ఎవరు అవ్వలేదు కదా వాస్తవానికి. కొంతమంది అసలు ఇప్పుడు కొడాలి నాని లాంటి వాళ్ళు మొత్తంగా కనపడలేదు అనేది తప్ప, వంశీ ఏమో వచ్చి అలా వెళ్ళిపోతున్నాడు. వాళ్ళిద్దరు కేసుకు ఈయన కేసుకు కూడా కొంచెం తేడా ఉంది. వాళ్ళు అచ్చంగా రోజు దాడి చేసి చాలా తీవ్రమైనది, ఈయన ఇంకొక రకం. ఈయనది ఒక వేరే ఈయన రణరంగమే కాదు, రణరంగం మార్తాండ టైప్. ఆయన సినిమా స్టైల్లో డైలాగులు ఇవన్నీ ఉంటాయి, అవన్నీ పెంచుతాడు ఆయన ఖచ్చితంగా. ఇంకోటి, ఒక విధంగా తన ఇమేజ్ మేక్ ఓవర్ చేసుకున్నాడు అంబటి రాంబాబు. ఇప్పటి వరకు మీడియా వల్ల వీటి వల్ల అంబటి రాంబాబు అంటే కొన్ని విషయాలు జనానికి గుర్తొస్తుండేవి. సో అవన్నీ కూడా పూర్వపక్షం చేసి అంబటి రాంబాబు ఇచ్చే ఫైటర్, అంబటి రాంబాబు ఇచ్చే సఫరర్ అనే ఒక పద్ధతిలో ఒక ఇమేజ్ మేక్ ఓవర్ చేసుకోవడానికి కూడా ఈ సందర్భాన్ని ఉపయోగించుకున్నాడు. మూడోది, వైఎస్ఆర్ పార్టీలో అంత స్వతంత్రించి మాట్లాడే ఒక లక్షణం కూడా అంబటి రాంబాబు